గురువుగారు, తండ్రి దశరథుడి మాట కోసం శ్రీరాముడు రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళాడు. ఇది వ్యక్తి ధర్మమా, రాజధర్మమా? ప్రధానంగా రామచంద్రమూర్తి వ్యక్తి ధర్మాన్ని అనుసరించాడు. మొదటి నుంచి దశరథుడు ఏది చెబితే తప్పకుండా పాటించినటువంటి రామచంద్రమూర్తి వృత్తాంతమే శ్రీరామాయణం. విశ్వామిత్రుని వెంట వెళ్ళవలసింది, వెళ్ళాడు. తాటకపోయిన బాణం ఎక్కుపెట్టమన్న విశ్వామిత్రుడితో మా తండ్రి గారు మీ మాట వినమన్నారు కాబట్టి, తండ్రి మాట వ్యక్తి ధర్మం. శివధనుస్సును వీరుడి కనుక ఎక్కుపెట్టి అది భంగింపబడడంతో సీత మిమ్మల్ని భరించబోతున్నది, ఇదంతా కూడా వృత్తాంతం అనే విషయాలన్నీ కూడా జనకుడు చెప్పగా మళ్ళీ తండ్రి గారికి చెప్పాలి, తండ్రి గారు రావాల్సిందే, వారికి తెలవకుండా ఇవేవి జరగకూడదు కదా. వ్యక్తి ధర్మం. తండ్రి గారు పిలిచారు, రేపే నీ పట్టాభిషేకం అన్నారు, అంగీకరించాడు. వ్యక్తి ధర్మం. ఇవన్నీ కూడా కుమారుడు పాటించవలసిన ధర్మాలు. మళ్ళీ పిలిపించాడు దశరథుడు. ఆ రాత్రే మళ్ళీ వచ్చాడు రాముడు. నాయనా, దీక్ష స్వీకరించాలి, నేలపైన పడుకోవాలి, ఉపవాస వ్రతం కొనసాగించాలి. సరే అన్నాడు రాముడు. వ్యక్తి ధర్మం. మరుసటి నాడు కైక మీ నాన్నగారిచ్చిన వరాల కారణంగా మీరు వెళ్ళాలి అని చెప్పడంతో ప్రత్యక్షంగా నాకు మా నాన్నగారు దశరథుడు ఈ మాట చెప్పలేదే అని అనలేదు రాముడు. అమ్మా, దానికి ఇంత దూరం మీరు కష్టపడాలా, చెబితే వెళ్ళిపోనా అన్నాడు. మా నాన్నగారి మాట మా నాన్నగారు స్వయంగా కాకుండా ఇంకెవరు చెప్పినా కూడా ఇది మా నాన్నగారి ఆజ్ఞ అని పాటించేవాడు కనుక రాముడు మర్యాదా పురుషోత్తముడయ్యాడు. రాజధర్మంగా పాటించినది ఎప్పుడూ సీతను ఆమె కోరిక మేరకు మళ్ళీ వాల్మీకి ఆశ్రమాలకు పంపడం. అక్కడ రాజధర్మం. లోకంలో ఉండే వాళ్ళంతా కూడా ఏదో అంటున్నారు అని చారులు చెప్పగా విని తెలుసుకొని సీత అడిగింది కాబట్టి చక్కటి కారణం కూడా లభించడంతో అక్కడ తాను రాజుగా ఉన్నాడు. రాజరిక ధర్మాన్ని అనుసరించి అది కూడా స్వంత నిర్ణయం కాకుండా మంత్రి మండలిని పిలిచి భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వారితో సమాలోచనలు చేసి ఏం చేద్దామా అని వారి సలహాలు స్వీకరించి రాజు ఇతరులతో తనది అయిన ఒక కూటమిని సిద్ధం చేసుకుని వారి సలహాల మేరకు ఏది లోకానికి క్షేమం కలిగిస్తుందో అది అనుసరించేటటువంటి వాళ్ళు ఆచరించేవాడు అవుతాడు. ప్రాథమికంగా శ్రీరామాయణం అంతా వ్యక్తి ధర్మంతో ముడిపడి ఉన్నది కనుకనే ఇలాంటి కొడుకు కావాలి, ఇలాంటి తమ్ముడు కావాలి, ఇలాంటి అన్న కావాలి అనే పాత్రలన్నింటినీ కూడా రాముడే ధరించి చూపించాడు. జ్యేష్ఠ ఏవత గృహ్ణీయాత్ పితృయంధన విశేషత అని అధ్యాత్మ రామాయణం తెలియజేస్తుంది. నేటికి రాముడు అనగానే ఆదర్శ పురుషుడు అంటాం మనం. ఇలా ఉండాలి అంటాం. ఒక మాటగా చెప్పుకోవాలి అంటే మన గృహాలలో చిన్నారి బాలబాలికలకు కృష్ణుడి ఆహార్యం వేస్తాం, ఫోటోలు తీసుకుని ఆనందిస్తాం. కానీ కృష్ణుడిలాగా అతడి చర్యలు ఏమైనా ఉన్నాయి అంటే ఆందోళన పడతాం. రాముడి ఆహార్యం పిల్లలకు వెయ్యం. రాముడు అనగానే అడవులలో ఉండేటటువంటి వనసంచార జీవనంలో ఉండే రాముడే కనిపిస్తాడు కనుక అలాంటి ఆహార్యం చిన్నారి బాలబాలికలకు మనం వెయ్యం. కానీ రాముడిలాగా ఆ పిల్లవాడు ఉండాలి అని కోరుకుంటాం. ఇదే కదా చిత్రం, ఇదే విషయం.